తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. దీంతో తమ వాదనలు వినిపించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు సిద్దమయ్యారు. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేసిన వెండేసి కేసులపై వాదనలు విడివిడిగా వినాలి అని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ను ఏపీ ప్రభుత్వం కోరనుంది. విభజన చట్టం సెక్షన్ 89లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని, కృష్ణా జలాల్లో తమ వాటా 512 టీఎంసీలు కొనసాగించాలని, రాష్ట్ర విభజన తర్వాత కృష్ణానదిపై తెలంగాణ నిర్మించిన జలాశయాలు, ఎత్తిపోతల పథకాలను అక్రమ కట్టడాలుగా గుర్తించాలి అంటూ తాము వేసిన కేసును ప్రత్యేకంగా వినాలని ఏపీ కోరనుంది. 2023లో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాల పరిమితిని పొడిగించడాన్ని ఏపీ జలవనరుల శాఖ వ్యతిరేకిస్తోంది. తెలంగాణ తరపున కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించడానికి తెలంగాణ సిద్దమైంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ప్రతిపాదనకు గత బీఆర్ఎస్ సర్కార్ సూచనప్రాయంగా ఒప్పుకుంది అని, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున మెజారిటీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు.